ఐఏఎస్ అధికారి కుమార్తె ప్రేమ పెళ్లి విషాదాంతమైంది. భర్త తనను చిత్రహింసలకు గురిచేశాడని అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితి కర్నూలు జిల్లాకు చెందిన రాజేష్ నాయుడు ప్రేమించుకున్నారు. 8 నెలల కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే అబ్బాయి ప్రవర్తన మీద అనుమానం వచ్చి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయించామని మాధురి తండ్రి చిన్నరాముడు చెబుతున్నారు. మంచిగా కలిసి ఉండండి, రిసెప్షన్ చేస్తానని ఇద్దరికీ చెప్పానని చెబుతున్నారు. మా అమ్మాయి మాధురి సాహితీ బాయిని రాజేష్ నాయుడు సన్నాపు శ్రీరాములని అతను అమ్మాయిని మోసగించి ఉద్యోగం ఉందని అన్ని విధాలుగా మోసగించి ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే చెల్లెని పెళ్లి చేసుకోవడం జరిగింది మహానందిలో. అయితే అతను మోసగాడని తర్వాత తెలిసిన తర్వాత మేము అమ్మాయిని రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయించడం జరిగింది. చేయించిన తర్వాత ఆడికి చెప్పడం జరిగింది, మన అందరం కూడా పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లి చేయిస్తాను, తర్వాత లేకుంటే పెళ్లి ఒప్పుకోకపోయినా కనీసం సబ్ రిజిస్టర్ మ్యారేజ్ చేయించిన తర్వాత రిసెప్షన్ కూడా పెడతాను, ఇబ్బంది ఏం లేదు, మీరు బాగుండండి అని మేము చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళతో పాటు పంపడం జరిగింది. పెళ్లైన తర్వాత మాధుర్ని రాజేష్ కొన్ని రోజుల పాటు వాళ్ళ ఇంట్లో ఉంచాడని, మానసికంగా వేధించాడని చిన్నరాముడు చెబుతున్నారు. ఆ తర్వాత కొంతకాలం వారి బంధువుల ఇంట్లో తమ కుమార్తెను ఉంచాడని చెబుతున్నాడు. డబ్బు, బంగారం అన్నీ తీసుకొని తమ కుమార్తెను వేధించారని ఆరోపిస్తున్నారు. ఒక 2 months తర్వాత నేను కూడా పోవడం జరిగింది. అప్పటికి వాడు వాళ్ళ ఇంట్లో 1 నెల 10 రోజులు ఇంకో ఇంట్లో నిందాలో కొంత వాళ్ళ బంధువుల ఇంట్లో దగ్గర పెట్టడం జరిగింది. ఒక ఇంట్లో పోయిన తర్వాత వాళ్ళ అక్క ఇంట్లో పోతే వరిష్ఠగా ఉంటే ఎటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఈ పరిస్థితులు పెడతావా అని వాళ్ళకు చెప్పి రావడం జరిగింది. తదుపరి వాళ్ళు కర్నూలుకు పోవడం జరిగింది. తర్వాత అక్కడ పోయినప్పటి నుంచి అతను పోయే ముందు అమ్మాయి డబ్బును బంగారం తీసుకోపోవడం కూడా జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత అతను మళ్ళీ అమ్మాయిని వేధించడం, మానసికంగా వేధించడం జరిగింది. అంటే శారీరకంగా ఏం లేదు కానీ మానసికంగా మెంటల్ టార్చ్ పెట్టడం జరిగింది. పెట్టడంతో కూడా మామూలు పెట్టడం లేదు, అమ్మాయిని భయభ్రాంతాలకు గురి చేశారు. ఎటువంటి విషయాలు బయట ఇక్కడ చెప్పినామంటే నిన్ను మీ తల్లిదండ్రులు కూడా దూరం చేసేశారు, నేనే నీకు దిక్కు, చంపేస్తానని రకరకాల వేధింపులు చేయడంతో మా అమ్మాయి మానసికంగా చేయడము, ఫోన్ చేయాలన్నా కూడా వాని పర్మిషన్ వాని సమక్షంలో మాట్లాడాలి. అయితే ఒకరోజు అనుకోకుండా అమ్మాయి వాళ్ళ మదర్కు మెసేజ్ పెట్టడం జరిగింది, నన్ను చాలా సఫర్ అవుతున్నాను, నేను ఇంకా ఇక్కడ ఉండలేను, దయచేసి నన్ను తీసుకోపోండి అని. అయితే వాళ్ళ మదర్ కూడా ఆన్సర్ దాంట్లోనే, ఇలా ఎప్పుడే మోసం చేసి వెళ్ళిపోయావు, మళ్ళీ నువ్వు మోసం చేస్తావు అంటే లేదు, నిజంగా నేను మోసం చేయనని చెప్పడం జరిగింది అమ్మాయి. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక కొన్ని రోజుల కిందట తమ కుమార్తె తమ ఇంటికి వచ్చేసిందని, ప్రేమ పేరుతో మోసపోయానని మనస్తాపానికి గురైందని చిన్నరాముడు చెబుతున్నారు. రాజేష్ మీద చర్యలు తీసుకోవాలని, తనలాగా ఎవరూ మోసపోవద్దని తన కుమార్తె తనతో చెప్పిందని అన్నారు. వాళ్ళ మదర్ పోయి తీసుకురావడం పోతే అక్కడ గొడవ జరిగితే అప్పుడు పోలీసులు ఎంటర్ అయిపోయి పోలీస్ స్టేషన్లో కూడా పోతే అమ్మాయి స్వయంగానే పోలీసులు కూడా రిటర్న్ రాయడం జరిగింది. వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ సమక్షంలోనే, వీడు నాకు మోసం చేసి ఉద్యోగం ముందు తీసుకొచ్చాడు, కానీ వచ్చిన 6 నెలల నుంచి 1 నెల కూడా వాడు 5,000 కూడా సంపాదించిన దాఖలాలు లేవు, నీ వల్ల ఏం కాదు, నువ్వు నన్ను పోషించలేవు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు చాలా వరకు అని ఊరికే చెప్పింది. అలా చెప్పేసి రావడం జరిగింది మా దగ్గర. వచ్చింది 2 months నుంచి. అలాగే అతనికి నిజమైన ప్రేమ వచ్చిన తర్వాత కూడా అతనికి నా మీద అసలు నిజమైన ప్రేమ లేదు, నాకు మోసం చేశాడు, అట్టడితో మన సమాజం ఉంచకూడదు, నాకు చాలా హరాస్ చేశాడు, మెంటల్గా చాలా టార్చర్ పెట్టాడు, కాబట్టి నాకు జ్ఞానోదయం వచ్చిందని ఆమె అప్పటి నుంచి అలాగే ఉంది. మళ్ళీ 1 month అయిన తర్వాత కూడా కనీసం వానికి ఏమా అంటే లోన్లీగా ఫీల్ అయ్యి ఉంటే ఏంది అంటే, వాడు కనీసం నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునే తోడు కనీసం రాలేదు, రావడానికి కూడా వాడిని మనసు ఒప్పలేదు. పెద్ద మనుషుల దారున్న వాళ్ళతో రావచ్చు కదా, మనం గొడవపడం కదా, అయినప్పుడు రాలేదు అని మోసం చేశాడు. వాడు కేవలం డబ్బులు కొరికే ఉన్నాడు, మోసగాడు, అట్టడితో సమాజం ఉంచకూడదని ఆమె అలాగే ఉంటూ ఎప్పుడు బెంగపడుతూ ఒంటరిగానే ఉంటూ ఆమె ఏమనుకుందో ఏమో, నిన్నటి దినము ఆమె బాత్రూంలో స్నానానికి పోయి బెడ్రూమ్ బాత్రూమ్ అటాచ్ ఉంటే దాంట్లో ఊరేసుకొని చనిపోయిందండి. అది అమ్మాయికి చేశారు, మాకేం చేయలేదు. మేము అతనితో ఎప్పుడు ముందు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ ఎప్పుడు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు అతనితో.
అమ్మాయిని మానసికంగా వేధిస్తాడు అంటే ఏ విధంగా? అమ్మాయి చెప్పింది కట్నం తీసుకురా మీ నాయనకి ఇంత ఆస్తి ఉంది అంత ఆస్తి ఉంది అంత డబ్బు ఉంది కదా, హోదాలు ఉన్నాడు కదా, బిజినెస్ పెట్టించవచ్చు కదా, ఎందుకు పెట్టించడం లేదు, నువ్వు ఎందుకు వచ్చినావు నన్ను, నేను ముందే చెప్పా కదా అని ఆ విధంగా రకరకాల చెప్పడము, తర్వాత హింసించడము, తర్వాత నా వెనకాల ఇంకా లాయర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మా కుల సంఘం నాయకులు ఉన్నారు అని వాడు ఒకటి శివశంకర్ అని నిందాలి అతని పేరు పదే చెబుతూ వాడు కూడా కోఆపరేషన్ చేయడం అటువంటి జరగడం జరిగింది. వీళ్ళందరూ కూడా భయభ్రాంతి చేశారండి. అది ప్రెగ్నెంట్గా ఉన్న మాధురి తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేశారు. మాధురి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు.